అన్నమాట వాస్తవం. నా యందు నీవును నీ యందు నేను మనలాగున వారును మన యందు ఏకమండున్న వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటంలా. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం నేను కూడా ప్రార్థనలో ఉన్నా. వారి వాక్యం అన్న విశ్వాసం అందువల్ల ఏకమై ఉండవల్ల అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి క్రీస్తు ప్రభునందు దేవుడు ఏం చేశాడు అంటే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఏం చేశాడంటే ఆకాశం పరలోకాన్ని భూమి మీద ఏకం చేయాలని ఉద్దేశించాడు. ఎఫెసీ 1వ అధ్యాయంలో 10వ వచనంలో రాబడింది. ఎఫెసీ 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తు. అది సంగతి ఏకత్వం. అది విశేషమైన సమాచారం. మామూలుగా మనిషి ఏకత్వం మాత్రమే కాదు, క్రీస్తునందు అది సంకల్పంలో పరలోకమున్నవి భూమి మీద ఉన్నవి ఏకమేకం కావాలి అనేది దేవుని యొక్క సంకల్పం యొక్క ఉద్దేశం. కాబట్టి మనం అందరం విశ్వాస విషయంలో ఏకం కావాలి. ఏకం కావాలి అంటే మొదటి కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం చెప్పబడినట్టు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలి. 10th క్లాస్ పరీక్ష జరుగుతుంది ఈరోజు ఆంధ్రదేశంలో. ఆ 10th క్లాస్ పరీక్షలో ఒక పద్యం ఇచ్చారు, తెలుగు పద్యం ఇచ్చారు. పద్యానికి తాత్పర్యం రాయమన్నారు. ఎన్ని వేల స్కూళ్ళు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని వేల మంది టీచర్లు చెప్పారో నాకు తెలియదు, ఎన్ని లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు తెలియదు. పరీక్షలో ఒకటే ఎదురు చూడబడింది. అందరూ ఏకభావంతో మాట్లాడాలి అని మాట్లాడాలి, ఏక తాత్పర్యం చెప్పాలి అన్నాడు. అయితే రైతు లేకపోతే తప్పు. ఇది పరిస్థితి. కాబట్టి నీకు ఎంతమంది బాధ చేసినా, ఎవడేం చెప్పినా అది విశేషమైన సమాచారం. అందువల్ల వాస్తవం దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తు ప్రభువును భూలోకాన్ని పంపించినప్పుడు కొలస్సీ 1వ అధ్యాయంలో 19వ వచనం రాబడింది.